వెట్ వెట్టి విమోచన వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి బాల కార్మికులను కాపాడాలి, అలాగే ఈ వెట్టి చాకరీ చేయించుకునేటోళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భానోజక్క గారు, మరి గోవిందరాజు సార్ గారు, ప్రసూన మేడం గారు కూడా చాలా విషయాలు తెలియజేశారు. మరి వెట్టి చాకరీ అనేది దాదాపు 100 సంవత్సరాలుగానే కొనసాగుతుంది. అది కొన్ని కులాలకే పరిమితి కావడం కూడా దుర్మార్గం. మరి అందులో ముఖ్యంగా ఈ ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగాల్లోనూ, వర్క్షాపులోనూ అత్యధిక శాతం బాల కార్మికులు కనిపిస్తున్నారు. మరి వాటిని అరికట్టాల్సినటువంటి అధికారులు, రాజకీయ నాయకుల కళ్ళల్లో వాళ్ళు ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ వీడి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ వడ్డీకి కానీ లేదంటే గిన పనికి కుదిరించుకోవడానికి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి అవి అధిక మొత్తంలో అప్పులుగా మార్చి కుటుంబాల మొత్తంగా వాళ్ళతో ఎట్టి చాకరీ చేయించుకోవడం అనేది కూడా ఈ అనంతపురం జిల్లాలో అధికంగా కనిపిస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈ బాల కార్మికులని కొంతమంది ఈ ఎవరైతే ఈ పనులు చేయించుకునేటోళ్ళు ఉంటారో వాళ్ళు మనుషులనే, అంటే పశువులు, మేకలు, గొర్రెల్ని ఏ విధంగా అయితే కొనుక్కుంటారో ఆ రకంగా మనుషులనే కొనుక్కొని వాళ్ళని పక్కకు పోనీకోకుండా బంధించి రాత్రి పగులు అనే తేడా లేకోకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గంగా ఉంది. మరి ఇటువంటి బాల కార్మికులను కానీ లేకుంటే వెట్టి చాకరీ చేసే వారిని కానీ విముక్తి కల్పించాలి. వాళ్ళకి ఇప్పటికైనా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. ఇప్పటికే బాల కార్మికుల్ని విముక్తి పరిచే విధానంలో నిర్బంధపు విద్య హక్కు చట్టాన్ని కూడా కల్పించారు. అవన్నీ ఎక్కడా కూడా అమలు కాకపోవడం చాలా అన్యాయం. కొంతమంది ఈ మధ్యకాలంలో వింటున్నాం, పిల్లలని అంటే కొంత అనాథ పిల్లలనో లేకుంటే కొంతమంది పిల్లల్ని వాళ్ళు దగ్గర పెట్టుకొని యాచక వృత్తిలోకి కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీన్ని కూడా అందరూ మనమంతా ఖండించాలి. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల, అన్ని కులాల, మతాలకు సంబంధించినటువంటి మనుషులు స్వేచ్ఛా హక్కులతో బతకాల్సినటువంటి ఈ స్వతంత్ర దేశంలో హెచ్చు తగ్గులుగా ఏర్పరిచి ఈ బాల కార్మికుల్ని ఎట్టి చాకరీ వైపు మళ్లించడం అనేది, ప్రోత్సహించడం అనేది పూర్తిగా తప్పుపట్టాలి. వీళ్ళకు విముక్తి కల్పించే విధంగా మనమంతా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.